పేరు రవిశంకర్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం అనేది మొదటి నక్షత్రం. ఇక్కడ అశ్విని నక్షత్రములో రవి ఉచ్చి పొందుతాడు అనమాట. సో రవి ఉచ్చి పొందుతున్నాడు అని చెప్పి అశ్విని నక్షత్రం మొదటిది అని చెప్పారు అనమాట. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మీనరాశి రేవతి నక్షత్రంలో లాస్ట్కి నిర్యాణం జరిగిపోయి స్వర్గలోకాలకి వేరే లోకాలకి వెళ్ళిపోతారు. ఆ కర్మఫలం ఏదైతే ఉంటుందో మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ రీబర్త్, నెక్స్ట్ బర్త్ తీసుకుంటారు. అశ్విని నక్షత్రంలో రీబర్త్ అనమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే స్పీడ్కి ఎజిలిటీ, వేగానికి, ఎజిలిటీకి, అక్యురసీకి ఈ హార్స్ సింబల్ పెట్టారనమాట. ఈ స్టార్ ఈ నక్షత్రం చూపిస్తూ ఉంటుంది. సో ఈ నక్షత్రం గురించి మనం ఇంకొద్దిగా డీటెయిల్డ్గా తెలుసుకుంటే మనం చేసే ప్రిడిక్షన్స్లో ఇంకొద్దిగా ముందరకి వెళ్ళొచ్చు అనమాట. అశ్విని అంటే ఏంటి అసలు? అశ్విని అంటే ఏంటంటే ఈ గుర్రాలకి యజమాని, గుర్రాలని మచ్చిక చేసుకునేవాడు, గుర్రాలని అంటే మొండి గుర్రాలని లొంగ తీసుకునేవాడు, ఇట్లాంటి అర్థాలు కూడా వస్తాయన్నమాట. అంటే హార్స్ రైడర్ అని కూడా అర్థం వస్తుంది. సో మెయిన్గా ఏంటంటే గుర్రాలని లొంగ తీసుకునేవాడు అని చెప్పేసి వస్తుంది. సో దీంట్లో పెద్దలు చెప్పేది ఉంది, నాకు అర్థమైంది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి, ఇప్పుడు శివుడి వాహనం నంది ఉంది, అమ్మవారికి సింహం ఉంది. అట్లా ప్రతి మనిషికి కూడా ఒక వాహనం ఉంటుంది, ప్రతి మనిషికి. సో వాళ్ళకి కనిపిస్తున్నాయి పిక్చర్స్లో, బొమ్మలు వేసారు, మనకు కనపడదు, మన లోపల ఉంటుంది అనమాట. అవి ఏంటంటే కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరినైనా కొట్టేటప్పుడు అట్లాంటి జంతువు లక్షణాలు బయటకు వస్తుంటాయి. మనలో కూడా ఉంటుంది ఒక జంతువు మనలో కూడా ఉంటుంది అనమాట. సో శివుడు ఏం చేశాడు, ఆయనలో ఉండే జంతువుని పకడ్బందీగా ఆయన లొంగ తీసుకొని కూర్చో అంటే కూర్చో, లెయ్యి అంటే లెయ్యి అన్నట్టు ఎక్సర్సైజ్లో పెట్టున్నాడు. మనలో ఉండే జంతువుని కూడా మనం ఆ విధంగా ఎక్సర్సైజ్ ఇవ్వాలి జంతువుకి. సో ఆ డిసిప్లిన్లో పెట్టాలి. లేకపోతే ఏంటంటే దాని అంతటా అది గుర్రం కానివ్వండి, నంది కానివ్వండి, సింహం కానివ్వండి, ఏదైనా కానీ అది ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. సో మనలో కూడా జంతువు ఉంటాడు అనమాట. సో ఆ జంతువుని లొంగ తీసుకోవాలి ఫస్ట్. అశ్విని నక్షత్రంలో అది ప్రతిబింబం, మెయిన్ సింబల్గా పెట్టుండారు అనమాట. గుర్రాన్ని లొంగ తీసుకోవడం అనేది మెయిన్ సింబల్ అనమాట. అశ్విని అంటే గుర్రం, అశ్వము అంటే గుర్రం అని అర్థం వస్తుంది. సో ఆ జంతువు ఏం చేస్తుంది, జంతువు ఒక లక్షణం ఏంది, దానంతటా అది సర్వైవ్ కావడం, మేస్తూ ఉంటుంది. ఏదైనా అలికిడైంది అనుకో, ఎవరైనా మీద పడతారేమో అని చెప్పి గబగబా పరిగెత్తడం. సో ఇది ఒక జంతు లక్షణం. మళ్ళీ ఇంకోటి ఏంది, సెక్షువల్ రీప్రొడక్షన్. సో తన 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 క్లాన్ని అభివృద్ధి చేసుకోవడం, తన వంశాన్నో లేకపోతే ఏదో అభివృద్ధి చేసుకోవడం, ఈ రెండు జంతు లక్షణాలు అనమాట. సో ప్రతి మనిషిలో ఒక జంతువు ఉంటుంది కంపల్సరీగా. అది ఏంటంటే ఎమోషనల్గా మనం ఏదైనా డిస్టర్బ్ అయినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది, జంతువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు శివుడికి నంది ఎలా ఉందో, లేదా అమ్మవారికి సింహం ఎలా ఉందో, ప్రతి మనిషికి లోపల ఉంటుంది ఒక జంతువు, ఇన్బిల్ట్ అనమాట. అది మన పుట్టుకతోనే వస్తుంది, ఆ జంతువు మనతో పాటే ఉంటుంది, మనకి పెట్లాగా అనమాట. సో ఆ జంతువుని మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ ఇచ్చి సొసైటీలో, సమాజంలో బతికేందుకు ఏ విధంగా తయారు చేస్తారు, దాన్ని బట్టే మన జీవితం నడుస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఎక్కువగా కుజుడు క్వాలిటీస్ రెండే జంతు లక్షణాలు అనమాట. ఒకటి వచ్చి సర్వైవ్ కావడం, ఇంకొకటి వచ్చి రీప్రొడక్షన్. ఈ రెండే కుజుడు. సో ఇది ఆయన నక్షత్రాలు మేషం, వృశ్చికం, ఈ రెండు ఆయన పరిపాలిస్తున్నాడు. దాంట్లో ఉండే నక్షత్రాలు కూడా ఎక్కువ దీనికో కిందే వస్తాయన్నమాట. సో ఇక్కడ అశ్విని నక్షత్రం ఏంటంటే అశ్వం వల్లే ఉత్సాహంగా పరిగిస్తడం అనమాట. ఉత్సాహవంతులుగా ఉంటారనమాట. ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఎటువంటి పరిస్థితులైనా మనోధైర్యంతో ఎదుర్కోగలరు. వీరు ఇతరుల సలహా విన్నా కూడా తమకు నచ్చినట్టు నిర్ణయం తీసుకుంటారు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం కనుక కొద్దిగా న్యాయము, ధర్మము పాటించడంలో ఆసక్తి కనబరుస్తారు. సో ఇక్కడ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అడ్డు అదుపు లేని శక్తిది. సో ఈ శక్తిని ఏ విధంగా మనం కంట్రోల్లో పెట్టుకొని సమాజం కట్టుబాట్లకి అనుసంధానంగా మనం మలగలగలమాట. అంటే ఇది ఈ అశ్విని నక్షత్రం యొక్క ఎక్కువ క్వాలిటీస్ ఎప్పుడు వస్తాయంటే దీంట్లో కొన్ని ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల కానీ,
లేదా చంద్రుడు మెయిన్, చంద్రుడు గారు ఉంటే ఈ సింటమ్స్ జాస్తి కనిపిస్తుంటాయి. రవి ఉన్నా కూడా, లగ్నం పడ్డా కూడా, లగ్న నక్షత్రం కూడా అశ్విని అయినప్పుడు ఇట్లాంటి క్వాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ నక్షత్రం యొక్క దేవత అశ్విని కుమారులు. అశ్విని కుమారులు ఆ, ఆ, సో సూర్యుడి కుమారులు అనమాట. సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టిన కుమారులు అనమాట. సో వీళ్ళు కదా నెక్స్ట్ చెప్పుకుందాం మనం. ఈ నక్షత్రం దేనికి పనికి వస్తుంది అంటే క్విక్ యాక్షన్స్. సో ఇప్పుడు నేను క్విక్గా చేసి రిజల్ట్ పొందాలా అనుకునేదానికి వాటికి పనికి వస్తాయన్నమాట. అంటే వ్యవసాయ కార్యకలాపాలు, ఇట్లాంటి ప్రయాణాలు, ఇట్లాంటి వాటికి ఈ నక్షత్రం బాగా ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ అశ్విని నక్షత్రాన్ని పరిపాలించే గ్రహం ఎవరు? కేతు అంటే ఇప్పుడు మనం ఈ నక్షత్రం గురించి మనం ఈజీగా ఒక 1 వర్డ్లో గుర్తుపెట్టుకోవాలంటే, అప్పుడే చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు అనుకోండి, చిన్నపిల్లలు వీళ్ళు ఏం చేస్తారు, మనం ఏదైనా వద్దు చేయొద్దు అంటే నాకు చేస్తానంటారు, నేను చేస్తాను అంటారు. వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి మొండిగా ఏడుస్తారు, నాకు కావాల్సింది వద్దు, అది నీ కరెక్ట్ కాదా అని చెప్పినా కూడా వినరు, మొండిగా ఏడుస్తారు అనమాట. సో చెయ్యొద్దు అన్న పని చేస్తూ ఉంటారు పిల్లలు. మనం తప్పు, ఇది కరెక్టా రాంగ్ అని చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట. అంటే వాళ్ళకి అంత విచక్షణ జ్ఞానం ఉండదు అనమాట. సో అట్లా ఆ విధమైన శక్తి కలుగుందనమాట అశ్విని నక్షత్రం. ఒక రకంగా చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది. సో చాలా అల్లరి చేస్తూ ఉంటారు, గలబా చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. చాలా వాళ్ళ అంత శక్తి ఆడి నుంచి వస్తుందని అర్థం కాదనమాట. 24 గంటలు ఆడుకోమని ఆడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు చేసే శాస్త్రాలు అనమాట. అంటే అట్లాంటి శక్తి అశ్విని నక్షత్రానికి కలుగుందనమాట. మేబీ ఫస్ట్ నక్షత్రం ఇక్కడే పుడతారు, బర్త్ తీసుకుంటారు అని కేతు గ్రహాన్ని కూడా కనెక్ట్ చేశారు అనమాట. కేతు గ్రహం ఏంటంటే మన పాస్ట్కి లింక్ అయి ఉండేది అనమాట. సో మనం చేసిన కర్మలు మన ముందు తరాల వాళ్ళు కూడా అనుభవిస్తారు, కొడుకులు మనవాళ్ళు కూడా అది తగలుతుంది. అంటే ఏంటంటే మనకు ఏదైతే అది పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా కానీ తాత నుంచి తండ్రి నుంచి కొడుక్కి తీసుకొచ్చే ఆ వారసత్వంలో తీసుకొచ్చేవాడు కేతువే. సో దాన్ని తీసుకొస్తాడు అనమాట, అది సఫర్ కావాల్సిందే. సో అది కేతువు తీసుకొస్తాడు అనమాట. సో కొంతమంది అంటుంటారు, ఇది ఎలా చేసావు నువ్వు అంటే, ఏమో తెలియలేదండి, చేసేసాను. మీరు పోయి జైళ్ళల్లో కూడా వాళ్ళు ఉంటారు, చెరసాలలో ఉంటారు కదా, వాళ్ళని కూడా అనండి, ఎందుకు చేసావు ఆ టైంలో మర్డర్ ఎందుకు చేసావు అంటే, టైంకి ఏదో తెలియదండి చేసిపోను ఎందుకు ఏమనిపించి ఎందుకు అంత తొందరపడ్డావు అని. తెలియని శక్తి అనమాట. అది కేతు ఏంటంటే తెలియని శక్తి టక్కుమని చేస్తుంది పైకి, ఎక్కడో ఉంటారు కింద. అసలు మనం ఆ టైంకి అది చేస్తామని కూడా మనకు తెలియదు అనమాట, టక్కని చేసేస్తుంటారు. కొంతమంది మాట స్లిప్ అయిపోతూ ఉంటారు, అది వేరేదేదో అంటే లోపల నుంచి ఒక అలజడి వచ్చేస్తూ ఉంటుంది, బయట మాట్లాడే దాంట్లో సడన్గా ఇంటర్వ్యూన్ అయిపోవడం అట్లాంటిది. చిన్నపిల్లలకి కూడా వాళ్ళకి ఇంకా అంత ఇంటెలిజెన్స్ డెవలప్ కావన్నమాట. వాళ్ళు ఏంటంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి. అంటే అది వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, కళ్ళలో ఏదో కళ వస్తుంది, ఏడుస్తారు, ఏం కళ వస్తుందో తెలియదు, ఉన్నట్టుండి నవ్వుతారు. సో ఇట్లాంటివన్నీ కూడా చిన్నపిల్లల శాస్త్రాలు అంటారు. ఇవన్నీ కూడా కేతు తీసుకొస్తాడు అనమాట. అంటే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర నుంచో లేకపోతే తాత దగ్గర నుంచో హెరిడిటీ ద్వారా ఏం లక్షణాలు ఉంటాయి ఆ పాపాలు తీసుకొస్తాడు అనమాట దాంట్లోకి. సో ఇది సడన్గా చిన్నపిల్లలకి అవి కళల్లో గుర్తు రావడం, నవ్వడం, ఏడవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ అంటే ఈ కేతు పరిపాలిస్తున్నాడు ఈ గ్రహాన్ని. అంటే ఇన్హెరిటెడ్ ఎనర్జీ అనమాట. అంటే మార్స్ కుజుడికి ఈ కేతు శక్తి అందద్దు అనమాట. సో ఆటోమేటిక్ ఇన్బిల్ట్ చిప్ అంటారు కదా, ఆ విధంగా ఆ శక్తి అనేది అందద్దు అనమాట. వాళ్ళు 24 గంటలు ఆడుకోగలుగుతారు. అంటే అశ్విని నక్షత్రం ఉండేవాళ్ళు 24 గంటలు పని చేయగలుగుతారు, చాలా చురుగ్గా ఉండగలుగుతారు. సో ఇవన్నీ లక్షణాలు మన చిన్నపిల్లల లక్షణాలు అన్నీ చెప్పవచ్చు అనమాట. వాళ్ళు చురుగ్గా ఆడుకోగలుగుతారు, మొండిగా వాళ్ళకి కావాల్సింది దక్కించుకునే వరకు మొండి పట్టుదల ఉంటుంది, ఏడుస్తారు, మనల్ని ఏడిపిస్తారు. ఇంకా వాళ్ళు సాధించుకునేంత వరకు దాన్ని వదలరు అనమాట. పట్టుదల అంత విధంగా ఉంటుంది, హై రేంజ్లో ఉంటుంది అనమాట పట్టుదల. మనం ఏంటంటే చిన్నపిల్లలు కదా అని మనం కూడా కొద్దిగా లీనియస్ ఇస్తాం అనమాట.
సో వద్దన పని చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా అశ్విని నక్షత్రానికి మనం ఆపాదించవచ్చు అనమాట. కేతువు ఏంటంటే అప్పుడే అంటే ఇన్హెరిటెడ్ ఆ ఎనర్జీని తీసుకొస్తాడు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే జంతు లక్షణాలు ఉంటాయి. జంతు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఆ, ఈ రెండు ఉంటాయి. ఇది బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఏంటంటే తనకు తను సర్వైవ్ అవ్వడం, ఇంకోటి రిప్రొడక్షన్ చేయడం. సో ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్ కుజుడి ద్వారా వస్తాయి. కేతు ఇన్బిల్ట్ అంటే మనం చేసిన మన పెద్దోళ్ళు అంటే అమ్మ నాన్న కానీ తాతల దగ్గర నుంచి కానీ ఏదైనా అది కూడా తీసుకొస్తాడు అనమాట కేతు దీంట్లోకి. సో ఈ శక్తి ఎలా ఉంటుంది అంటే చాలా చురుగ్గా ఉంటుంది, అనుకోకుండా చేసేయడం. పిల్లలకు అసలు మనకు తెలియదు అనమాట, లేచి ఎట్లా దోగాడతారో కూడా తెలియదు. అసలు మనం ఎవరు నేర్పిరు, వాళ్ళే దోగాడేస్తూ ఉంటారు, వాళ్ళే నడిచేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారో తెలియదు అనమాట. కేతు ఇన్బిల్ట్ కేతు తీసుకొస్తాడు అనమాట దాన్ని. సో ఇట్లాంటి యాక్షన్స్ అంటే ఆ, అనుకోకుండా జరిగిపోయే సంఘటనలు వాళ్ళకి తెలియకుండా చేసేసేవి. ఇప్పుడు వాళ్ళ అమ్మని అక్కడ ఏడో కట్టేసింటే ఒక సినిమాలో చేస్తుంటారు, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి దూకేస్తాడు. ఎంత దూకుతాడో తెలియదు. అట్లా తెలియకుండా చేసేయడం అనమాట. అట్లాంటి ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఉన్నటువంటి ఒక కారు సడన్గా ఇటు తిప్పేస్తాం ఒక్క నిమిషంలో. సో అట్లాంటి ఇన్స్టింక్ట్స్ అనమాట న్యాచురల్గా కేతు ఇస్తాడు అనమాట. అట్లాంటి శక్తిని న్యాచురల్గా ఇస్తాడు అనమాట. ఈ ఈ నక్షత్రం దేవగణంలో ఉందన్నమాట. సో దీనికి న్యాయం ధర్మము పాటించడంలో ఆసక్తి కనబరుస్తారని చెప్పొచ్చు అనమాట. సో అంత మోరల్ వాల్యూస్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి చెప్పొచ్చు. పురుషార్థం వచ్చి ధర్మం. ధర్మం అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ధర్మం ఉంటుంది. ఇప్పుడు అది వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వస్తుంది ధర్మం అనేది. ఇప్పుడు చెప్పులు కుట్టేవాడికి చెప్పులు కుట్టడంలో ధర్మం ఉంటుంది. నేత వేసేవాడికి నేతలు అంటే బట్టలు కుట్టే దాంట్లో ఆ ధర్మం ఉంటుంది. క్షత్రుడికి క్షత్రియ ధర్మం ఉంటుంది, బ్రాహ్మణుడికి బ్రాహ్మణ ధర్మం ఉంటుంది, వర్తకుడికి వర్తక ధర్మం ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కటికి వాళ్ళ ధర్మం ఉంటుంది అనమాట. అంటే ఒక సొసైటీలో ఎలా బతకాలి అంటే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆ ధర్మం వస్తుంది అనమాట. సో ఆ ధర్మాన్ని పాటిస్తారా, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారా అంటే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చినవి, వాళ్ళ తాతల దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చినాయి. వాళ్ళు ఈ నక్షత్రంలో ఈ గ్రహాలు కానీ ఉంటే కంపల్సరీ ఏంటంటే అశ్విని నక్షత్రం చార్ట్లో కొద్దిగా బ్రైట్గా ఉంది అంటే కంపల్సరీగా ఏంటంటే వాళ్ళు కొద్దిగా న్యాయం ధర్మం పాటించే దీంట్లో ఉంటారు. వాళ్ళ విధులు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి అప్పగిచ్చిన డ్యూటీస్ ఖచ్చితంగా చేస్తారు. సో ఒక క్యాబ్ డ్రైవర్కి మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఆ క్యాబ్లో మనం ఎక్కితే సురక్షితంగా మనం వెళ్తాం అంటే వాడి ధర్మం వాడు చేస్తాడు అనమాట. సో అంత కరెక్ట్గా చేస్తాడు క్యాబ్ డ్రైవర్ అనుకోండి. ఆ క్యాబ్ డ్రైవర్ కంపల్సరీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అది మనకి ఒక నమ్మకంతో ఎక్కుతాం అనమాట. ఇప్పుడు ఒక బస్సు ఎక్కుతాం, ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కుతాం. సో బస్సు డ్రైవర్ వాడి ధర్మం వాడు చేస్తాడు అనమాట. సో క్షేమంగా తీసుకుపోవాలి అనే ధర్మం అనమాట. సో ప్రతి మనిషికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాల్ని అతిక్రమించకుండా సో అశ్విని నక్షత్రం వాళ్ళు కంపల్సరీగా దాన్ని పూర్తి చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి వర్ణం వచ్చి వైశ్యవర్ణం. వైశ్యవర్ణం అంటే ఏంటంటే సాత్విక ధర్మంలో అధమ స్థాయిలో కలిగి ఉంటారన్నమాట. సో వీరికి వర్తక నిర్మాణ వర్గంలో ఉంచారు. వీరు వర్తకులు, భూస్వాములు, ఒక హయ్యర్ కేటర్కి వెళ్ళి ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో ఇది కుజుడు కార్డినల్స్ అయిన అంటే ఒక చిచ్చుబుడ్డు లాగా ఉస్సుమని అంటే ఎనర్జీ సేవ్ చేసుకుని ఉస్సుమని పైకి లేవు అట్లాంటిది. సో అట్లాంటి ఎనర్జీ కలిగి ఉందన్నమాట. వీళ్ళు ఒక హై స్థాయికి వెళ్ళడం, పై స్థాయిలో ఉండడం అట్లాంటివి కూడా జరుగుతుంది అనమాట. సో ఇది వర్ణం వచ్చి వైశ్యవర్ణం అనమాట. సో అశ్విని నక్షత్రం యొక్క త్రిమూర్తుల్లో వచ్చి బ్రహ్మ ఏం చేస్తాడంటే ప్రతిదీ ఇనిషియేట్ చేస్తాడు అనమాట. సో బ్రహ్మ ఇనిషియేట్ చేస్తే విష్ణువు దాన్ని తీసుకెళ్తాడు స్థితి. సో దాన్ని ఎండ్ చేసే ఆయన మహేశ్వరుడు లయకారకుడు. సో ఆయన దాన్ని ఎండ్ చేస్తాడు అనమాట. సో ప్రతిదీ సృష్టించడం అంటే ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చి పక్షి గరుడ లేదా డేగ అంటారు. సో డేగ ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని పైనుంచి ఒక 360 డిగ్రీస్ పైకి యాంగిల్లో 360 డిగ్రీస్ కవర్ చేసి చూడడం. ఇది ఇతర పక్షులు వెళ్ళలేని ఎత్తులకు ఎగురుతుంది అనమాట. వారి దృష్టి కూడా దూరంగా ఉన్న వివరాలను నిమిషాల్లో చూసేలా చేస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే డ్రైవర్సు ఇప్పుడు ఏదైనా క్రీడ, సో క్రికెట్ ఇట్లాంటి క్రీడలు వాటిల్లో చురుగ్గా ఉండడం అనమాట. అంటే
ఆ, ఈ క్షణంలో ఏం డిసిషన్ తీసుకోవాలి అనేది చురుగ్గా, సో యుద్ధ రంగాల్లో కానీ ఈ క్షణంలో ఎవరు వాళ్ళకి దాని గురించి ఏం చెప్పబడలే. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు ఆ క్షణాల్లో ఏమి డిసిషన్ తీసుకొని దానికి అనుగుణంగా దాన్ని ఇచ్చేస్తారు అనమాట. సో అట్లాంటిది అనమాట. అందుకనే డయాగాన్ని పెట్టారు. అశ్విని నక్షత్రం వృక్షం వచ్చి విషముష్టి. విషముష్టి అనేది పాయిజనస్ ట్రీ అనమాట. ఇది మామూలుగా అయితే హోమియోపతి వాటిల్లో దీన్ని జీర్ణ సమస్యలు, జలుబు, చిరాకు ఇట్లాంటి వాటికి ఔషధంగా ఉపయోగిస్తారంట. నాకు తెలీదు, సో మీరు వాడకండి, దీంట్లో చెప్పానని చెప్పి వాడకండి. సో విషముష్టి అనేది హోమియోపతి మందుల్లో నేను చూశాను అనమాట. సో ఆయుర్వేద మందుల్లో వాటిల్లో విషముష్టి అనేది వాడకం ఉంది. అశ్విని నక్షత్రం మూలకం వచ్చి భూమి అంటే దీంట్లో భూమి భూమి అనేది మన డైజెషన్కి సంబంధించింది. మన డైజెషన్, మన స్టమక్ దీనికి సంబంధించింది అనమాట. అక్కడ ఆ డైజెషన్ చాలా క్విక్గా ఉండడం బాగుంటే అశ్విని నక్షత్రం ఏ అఫ్లిక్ట్ లేకుండా, లేకపోతే ఏదైనా పాపగ్రహం లేకుండా అశ్విని నక్షత్రం మంచి దానికి సంబంధించిన వాళ్ళు గ్రహాలు దాంట్లో ఉండడం అట్లాంటివి ఉంటే డైజెషన్ బాగుంటుంది అనమాట. సో ఈ డైజెషన్ ఇవన్నీ బాగుంటే వాళ్ళు న్యాయంగా ఉంటారు, వాళ్ళు నమ్మకంగా నిష్కల్మషంగా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ ట్రేట్స్ వస్తాయి అనమాట. ఆ డైజెషన్ లేకపోతే ఏంటంటే ఏదో ఒక రకమైన ఆందోళన, అవిశ్వాసం, ఎవరిని నమ్మలేకపోవడం, చింత, ఏదో ఇట్లాంటి వైరాగ్యాలన్నీ కూడా ఉంటాయి. సో సో అది మెయిన్ ధర్మం వచ్చి మూలకం వచ్చి భూమి మూలకం ఎలిమెంటు. దీని పంచభూతాల్లో భూమికి సంబంధించింది. ఇవి మన జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలు రావచ్చు అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అసలు ఈ పంచభూతాల గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఇది యజుర్వేదంలో చెప్పబడింది. ఆత్మ నుండి అంతరిక్షం వచ్చింది, అంతరిక్షం నుండి గాలి వచ్చింది, గాలి నుంచి అగ్ని నుండి నీరు నుండి భూమి నుండి మొక్కల నుండి ఆహారం నుండి మనిషి నుండి ఉనికి వచ్చింది అని చెప్పేసి చెప్పుండారు అనమాట. సో ఇక్కడ ఈ మూలకాలు ఇవన్నీ ఏంటంటే మనకు అర్థం కావు. అసలు మామూలుగా మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే ఇది డైజెషన్కి సంబంధించిన క్రియ జరుగుతుంది. ఏదైనా ఎలిమెంట్స్ ఫెయిల్ అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ బాగుంటే డైజెషన్ అంత చక్కగా ఆ ఎనర్జీని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకునేది, అశ్విని నక్షత్రంలో ఉండే ఎనర్జీ కరెక్ట్గా యూజ్ అవుతుంటే సో డైజెషన్ సంబంధించిన మంచి డైజెషన్ కలిగి ఉంటుంది అనమాట. ఫైర్ అనేది అక్కడే కదా పుట్టుతుంది. సో అందుకని సో అశ్విని నక్షత్రం నవాంశ పాదాలు వచ్చి ఫస్ట్ పాదం మేషంలో పడుతుంది, వృషభంలో రెండో పాదం పడుతుంది, మూడో పాదం మిథునంలో పడుతుంది, నాలుగో పాదం కర్కాటక రాశిలో పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాదం తప్పించి మిగతా 3 పాదాలు ఇది వృషభం, మిథునం, కర్కాటకంలో పడి మంచివి అని చెప్తారు. ఫస్ట్ పాదం ఎందుకంటే మోర్ అగ్రెసివ్గా ఉంటారు. ఇట్లా ఈ అగ్రెసివ్నెస్ ఏంటంటే ఇది నెగిటివ్ వేలో వెళ్తే కొట్టడం, తిట్టడం, కడప ఫ్యాక్షనిస్ట్లు అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. న్యాచురల్గా చెప్పానండి. కడప ఫ్యాక్షనిస్ట్ అంటే పౌరుషం ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ఫ్యాక్షనిజము ఆ రూట్లోకి వెళ్తారు. సో ఇట్లాంటి ఎనర్జీని డైవర్ట్ చేయాలంటే వాళ్ళని ఏదైనా స్పోర్ట్స్లో పెడితే మంచి హైట్స్కి వెళ్తారు. ఆ కసి ఉంటుంది, స్పోర్ట్స్లో కొట్టే కసి ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ పాదం కొద్దిగా రోషం గేషం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో సమాజంలో ఫిట్ అయ్యే పనులు చేయరు అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మనం కింగులు అనుకోవచ్చు, కానీ అది దాన్ని చూపించాల్సిన అవసరం లేదు. మనం బయట వాళ్ళకి మన బలాన్ని చూపించడము ఇట్లాంటివన్నీ ఏదో హీరోలు సినిమాల్లో అయితే కొట్టుకుంటారు, కానీ మనం రియల్గా మనం కత్తులు కటార్లు పెట్టుకుని నరుక్కోవడం ఇవన్నీ కూడా ఈ అఫ్లిక్ట్ అయితే ఇట్లాంటి అంటే ఓవర్ ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ఆ ఉత్సాహం అనేది. సో ఇక్కడ ఏంటంటే 10 మందికి చూపించుకోవడానికి హీరోయిజము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో అవన్నీ పక్కన పెట్టాలి. ఎందుకంటే శివుడు ఏ విధంగా నందిని కంట్రోల్లో పెట్టి ఆయనలో ఉండే ఎనిమల్ని ఏ విధంగా డిసిప్లిన్లో పెట్టి కూర్చోబెట్టాడో, ఏ విధంగా అయితే ఇప్పుడు అమ్మవారికి సింహం ఉంటుంది, ఆయన శివయ్యకేమో నంది ఉంటుంది, రెండు పక్కపక్కనే ఉంటాయి. కానీ ఇప్పుడు సింహం ఎక్కడైనా
ఆ, ఆవును కానీ ఇట్లా మేకను కానీ ఎద్దును కానీ చూస్తే అసలు ఆగద్దా, ఎగిరి పీక్కుంది నేస్తుంది. కానీ అక్కడ అమ్మవారి పక్కనే సింహం కూర్చొని ఉంటుంది, ఈయన పక్కనే నంది కూర్చొని ఉంటుంది. కానీ రెండు పరస్పరం అసలు ఏమి అసలు ఫుల్ డిసిప్లిన్లో ఉంటాయి. అట్లా మనలో ఉండే ఎనిమల్ని కూడా మనం డిసిప్లిన్లో పెట్టాలి. సో డిసిప్లిన్లో పెట్టాలి. ఇప్పుడు గుర్రాన్ని ఏ విధంగా ట్రైన్ చేస్తాం, అక్కడ అందుకనే దాని సింబల్ అట్లా ఇచ్చారు. మనలో ఉండే వైల్డ్ ఇన్స్టింక్ట్స్ని, వైల్డ్ జంతు ప్రవృత్తుల్ని అధీనంలో పెట్టుకోవాలి మనం. లేదా అంటే సమాజంలో ఏదో మీరు పెద్ద ఫ్యాక్షనిస్ట్ గాను, లేకపోతే పెద్ద ఆ, మా ఇదేంటి మాఫియా డాన్లో ఇట్లాంటి అంటే ఉత్సాహం ఎక్కువ, ఉరకలు వేసే ఉత్సాహం అంటారు కదా, అట్లాంటి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. సో అది నెగిటివ్గా మనం ఆ విధంగా వెళ్ళకూడదు. ఎందుకంటే సమాజంలో గౌరవం కావాలి అని చెప్పి చూపించుకుని మన బలాన్ని, మన ఇవన్నీ అంటారు కదా, కామ క్రోధ మదమాసరాలు, ఇవన్నీ చూపించకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా అదుపులో పెట్టుకొని సమాజంలో మనం ఒక మనిషిలాగా, సో జంతువులాగా కాకుండా ఈ ఫ్యాక్షనిస్టులు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నక్సలైట్లు, ఉగ్రవాదులు, ఇట్లాంటివన్నీ ఈ ఉత్సాహం అదుపులో పెట్టుకోవాలి మనం. ఏంటంటే అదుపులో పెట్టుకోకపోతే మనం సమాజంలో బతకలేము అనమాట. సమాజంలో వేరుగా చూస్తుంది, మన సమాజం మనల్ని వేరుగా చూస్తుంది అనమాట. సో ఇక్కడ అశ్విని నక్షత్రానికి కొన్ని కథలు చెప్పుంటారు. సో వీటికి మనకు అర్థమయ్యే విధంగా మనం నేను ట్రై చేస్తాం చెప్పడానికి. అశ్విని కుమారుల జననం ఏ విధంగా జరిగిందంటే, సూర్యుడు సంధ్యాదేవిని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమె ఈయన ఆ హీట్ని తట్టుకోలేక, ఆ వేడిని తట్టుకోలేక ఆమె ఏం చేస్తుందంటే, ఈయన్ని ఓవర్కమ్ చేసే శక్తిని పొందడానికి, తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తుంది. అడవిలోకి వెళ్తా ఏం చేస్తుందంటే, ఆమె యొక్క నీడని, ఛాయని అక్కడ భార్యగా పెట్టేసి వెళ్ళిపోతుంది. సో ఆమె నీడనే ఛాయ అనే ఆమెగా సృష్టించి అక్కడ భార్యగా పెట్టేసి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఛాయాదేవి ఉంటుంది. ఛాయాదేవి సూర్యుడికి భార్యలాగే సేవలు చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత సో ఈమె ఆమె తండ్రి ఇదంతా తెలుసుకొని సూర్యుడి తాపాన్ని తగ్గించే, ఆ సూర్యుడి తాపాన్ని, అంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా, ఆ వేడిని శివుడికి త్రిశూలంలాగా, ఇంద్రుడికి వజ్రాయుధంలాగా, విష్ణుమూర్తికి చక్రంలాగా అట్లా తయారు చేసి కొన్ని వెపన్స్ తయారు చేసేసి ఆ శక్తిని తీసేస్తాడు, తగ్గిస్తాడు అనమాట. అప్పుడు ఈమె అది తెలుసుకొని ఈమె మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చేసరికి ఛాయాదేవికి ఒక కొడుకు పుట్టేసి ఉంటాడు, శని భగవానుడు కొడుకు పుట్టేసి ఉంటాడు అనమాట. చూసి అప్సెట్ అయిపోయి ఆమె మళ్ళీ గుర్రం రూపంలో వెళ్ళిపోయి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది, ఎవరికి కనపడకుండా, గుర్రం మారువేషం వేసుకొని. సో ఇదంతా లాస్ట్కి సూర్యుడికి ఎట్లా తెలుస్తుంది. తెలిసి ఆయన కూడా మొగ్గ గుర్రంలాగా మారి ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ వాళ్ళు కాపురం చేస్తే వాళ్ళకి పుట్టిన వాళ్ళు అశ్విని కుమారులు అనమాట. సో ఇక్కడ ఇది కథ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ అసలు దీంట్లో ఏంటంటే మర్మం ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు, ఇప్పుడు మన ఇండియాలో పగలైతే యుఎస్లో రాత్రి ఉంటుంది. అంటే పగలనేది సంజ్ఞాదేవి అయితే రాత్రి అనేది ఛాయాదేవి. ఓకే, సూర్యుడు పగల నుంచి అటు సైడ్కి వెళ్తే వాళ్ళకి పగలవుతుంది. సో అది ఛాయాదేవి దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ సంజ్ఞాదేవి దగ్గరికి వస్తాడు. సో సూర్యుడు అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో సంజ్ఞాదేవి ఛాయాదేవి, సంజ్ఞాదేవి, ఇది ఆమె నీడే అక్కడ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనకి కథలాగా చెప్పారనమాట. దాన్ని అక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే అశ్విని కుమారులు అని చెప్పేసి అన్నారు. అశ్విని కుమారులు ఏం చేస్తారంటే, సూర్య భగవానుడికి రథానికి ఉండే గుర్రాలుగా మారారు అని చెప్పి. సో ఉషోదయ కాంతి ఎప్పుడైతే మనం 5 నుంచి 7 లోపల వస్తుంది కదా, తొలి కిరణం, ఉషా కిరణాలు అంటారు కదా, ఆ రేస్ని వితిన్ మినిట్స్లో తీసుకొచ్చే స్పీడ్, భూమి మీదకి తీసుకొచ్చే స్పీడ్, దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు అశ్విని కుమారులు అని చెప్పి. మళ్ళీ సన్సెట్ అయ్యేటప్పుడు అవి ఆ లైట్ని ఎలా అంత స్పీడ్గా తీసుకోబోయేవాళ్ళు. సో ఇద్దరు ఉన్నారు కదా, సో నసత్య దశరా అని చెప్పేసి ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఈ విధంగా సన్ రైజ్ సన్సెట్ రేస్ని కంట్రోల్ చేసేవాళ్ళుగా, ఆ రేస్ని తీసుకుపోయేవాళ్ళుగా చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఈ కథలో మనకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు సో తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు గుర్రాలుగా మారారు కాబట్టి గుర్రాలుగా పుట్టారు. సో
తల్లిదండ్రులు ఏ తప్పు చేస్తారో సో పిల్లలకి అది వస్తుంది. కేతు తీసుకొస్తాడు కంపల్సరీగా. కేతు అధిదేవత. సో పెద్దోళ్ళు ఏదైనా తప్పులు చేస్తే పిల్లలు అనుభవించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అది తీసుకొస్తారు అనమాట కంపల్సరీగా. అందుకని వాళ్ళకి గుర్రం ఫేసు మనిషి బాడీ అట్లా వచ్చిందని చెప్పి నా అనాలిసిస్ ఇది. సో ఆ విధంగా అశ్విని కుమారులు ఆ విధంగా ఇదయ్యారు అనమాట. సో ఇంకో ఈ టెంపర్ గురించి చెప్పడానికి, వాళ్ళకు ఉండే టెంపర్, అశ్విని నక్షత్రం ఉండే నక్షత్ర జాతకులకి ఉండే టెంపర్ చెప్పడానికి ఇంకో కథ ఉంది. అశ్విని కుమారులు ఈ ఇంద్రుని యుద్ధం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆ సన్ రైస్ని, ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ని తీసుకొస్తారు కదా, అంత స్పీడ్గా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ పువ్వులు గీలు ఇవన్నీ కూడా వికసిస్తాయి. సో వీళ్ళు ఏంటంటే రిజువినేషన్ కూడా వీళ్ళు కారకులు అనమాట. సో ఆ రిజువినేషన్ అంటే పూలు వికసిస్తాయి కదా, ఆ రిజువినేషన్ మనిషిలో కూడా ఆ వికాసం తెప్పించడానికి వాటికి వీళ్ళు అశ్విని కుమారులు అధిదేవతలు అనమాట. అందుకనే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వీళ్ళన్నిటి కూడా అశ్విని కుమారులని కొలుస్తూ ఉంటారు. సో అశ్విని కుమారులు ఈ విధంగా అందరిని హీల్ చేస్తున్నారు అని చెప్పి ఇంద్రుడు తెలుసుకొని కర్మఫలాలు అనుభవించకుండా మీరు అడ్డం పడుతున్నారు అని చెప్పి దాన్ని ఆపమంటాడు. ఆపమంటే వీళ్ళు ఏంటంటే మాకు వచ్చిన జన్మతహా వచ్చిన ఇది సంపద, ఇది మా తండ్రి ఇచ్చిన సంపద, దీన్ని మేము ఆపము, దీన్ని ఇలానే మేము చేస్తాము అని చెప్పి ఇంద్రుడిని ధిక్కరిస్తారు అనమాట. ధిక్కరించి చేస్తారు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళకు వచ్చే సోమరసాన్ని ఆపుతాడు. సోమరసం అంటే సో ఇప్పుడు మనకంటే ఇప్పుడు మున్సిపాలిటీ ట్యాప్లు వేసి వాటర్ పంపిస్తున్నారు కదా, ఆ విధంగా ఇంద్రుడు కూడా మేబీ వాళ్ళు ఉండే సిటీకి మేయర్ ఏమో. సో ఒక సోమరసం అనేది మనకు వాటర్ ఎలా వస్తుందో, ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ ఎలా వస్తుందో ఆ విధంగా సోమరసం ప్రతి ఇంటికి పోయేటట్టుంది. అశ్విని కుమారులకి ఆ సోమరసాన్ని ఇవ్వడం ఆపేశాడు అనమాట. సో ఆపేస్తే అప్పుడు ఏం చేశాడంటే అశ్విని కుమారులు వాళ్ళు సొంతగా ఆ సోమరసాన్ని తయారు చేసుకోవడం ప్రారంభించారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్పీడ్, వీళ్ళ ఎజిలిటీ, అశ్విని నక్షత్ర జాతకులు యొక్క ఉండే స్పీడు, ఆ ఎజిలిటీ, ఆ అక్యురసీ, దీంతో ఏంటంటే ఒక పెద్దోళ్ళని ఢీ కొడతారు అని ఇన్బిల్ట్గా చెప్తున్నారేమో ఈ కథ ద్వారా అనిపిస్తూ ఉంది నాకు. సో ఎవరికైనా ఏంటంటే ఆ స్పీడ్ అవి చూస్తే ఎవరికైనా పెద్దోళ్ళతో ఢీ కొట్టే సందర్భాలు వస్తూ ఉంటాయి. సో ఎవరో ఒకరు ఆపర్చునిటీ ఇస్తారనమాట. దాన్ని తీసుకోవడం, ఆపర్చునిటీ పెద్దోళ్ళతో ఢీ కొట్టడం అనేది జరుగుతుందేమో అశ్విని నక్షత్ర జాతకులకి. సో అందుకనే కథ దాంట్లో పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సో ఈ వాళ్ళకుండే డిజైర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా అశ్విని కుమారులు చవన ఋషి గురించి చెప్పారనమాట. చవన ఋషి భార్య సుకన్య అని ఉంటుంది, సుజన్యాను సుకన్యాను రకరకాల పేర్లు చెప్పున్నారు. సో ఈయనేమో ఓల్డ్, ఆమెమో యంగ్గా ఉంటుంది. సో వీళ్ళు ఆమెను చూసి మోహించి పెళ్లి చేసుకోవాలనే నిబంధనకి ఒక గేమ్ ఆడతారు అనమాట. వీళ్ళు ఏమంటే చవన్ ఋషికి మేము మళ్ళీ వృద్ధాప్యం నుంచి యవ్వనం తెప్పిస్తాము, యవ్వనం తెప్పించి ముగ్గురులో నీ భర్త ఎవరో కనుక్కుంటే ఎవరి పేరు చెప్తావో వాళ్ళతో నువ్వు ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారు అనమాట. అప్పుడు సో ఆ చమన ఋషికి మళ్ళీ యవ్వనం తెప్పిస్తారు. యవ్వనం తెప్పించి ముగ్గురు ఒకే రకంగా ఉండడం వల్ల సుకన్యను పిలిచి అడుగుతారు అనమాట ఎవరు నీ భర్త అంటే. ఆమె మరి తెలివిగా చవన ఋషినే మళ్ళీ ఆమె భర్తగా ఎన్నుకుంటుంది. సో వీళ్ళు ఏంటంటే దానికి ఆ గేమ్కి ఆ ధర్మానికి కట్టుబడి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు ఏం ప్రాబ్లం చేయకుండా. సో చవన ఋషి ద్వారా చవన్ ప్రాష అని కూడా ఒక ఆయుర్వేదంలో చవన్ ప్రాష అనేది కూడా వీళ్ళు తయారు చేశారని చెప్పి దాన్ని తీసుకొచ్చారని చెప్పి. అంటే బేసిక్గా ఏంటంటే ట్రిక్స్టర్స్ ఏదో విధంగా మనం పొందాలి, వాళ్ళు ఆశించిన దాన్ని పొందాలి, పట్టుదల అనేది ఉంటుంది. దానికోసం ఇట్లాంటి గేమ్స్ కూడా ఆడతారని చెప్పి చెప్తున్నాడు. సో ఈ హీలింగ్ ప్రాపర్టీస్ చవన్ ప్రాష అనేది ఒకటి ఋషితో ఇది చేసి తీసుకొచ్చారు చవన ప్రాష అని చెప్పేసి. ఇక్కడ మెయిన్గా ఈ కథల్లో ఏంటంటే ఏదో ఒక విధంగా దాన్ని సాధించాలని తపన, పెద్దోళ్ళని ఢీకొట్టే ఒక టెంపర్తనం, తల్లిదండ్రులు నుంచి ఏదో సంక్రమించిన ఏదో సమస్య కానీ సమ్ పాజిటివిటీ కానీ ఏదో ఒకటి తల్లిదండ్రుల నుంచి అది సంక్రమించింది. సో అది కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే నకుల సహదేవులు కూడా కథ చెప్తారు దీనికి. ఏంటంటే ఆ కుంతీదేవి అశ్విని కుమారులను ప్రార్థిస్తే నకుల సహదేవులు పుట్టారని చెప్పి
సో నకుల సహదేవులు కూడా చూడండి, ఒక ఆయన పశువుల్ని బాగా మేపుతాడు, ఒక ఆయన గుర్రాలను బాగా మేపుతాడు, ఒక ఆయన ఖడ్గ విద్య ఉంటుంది, ఒక ఆయనకి గొడ్డలి తిప్పే సామర్థ్యం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఎనిమల్స్తో బాగా కనెక్షన్, సో ఎనిమల్స్ని బాగా మచ్చిక చేసుకునే ఇది. ఆయన ఆస్ట్రాలజీ చెప్పేవాడు సహదేవుడు, ముహూర్తాలు పెట్టి. సో ధర్మానికి పోయి దుర్యోధనుడు అడిగినా కూడా ముహూర్తం పెడతాడు, వాళ్ళు గెలిచే యుద్ధంలో గెలిచే ముహూర్తం పెడతాడు దుర్యోధనుడికి. దానివల్ల కృష్ణుడు తెలివిగా తప్పిస్తాడు అనుకోండి. సో ఇక్కడ నకుల సహదేవులు కూడా మన ఆ విధంగా ఉండొచ్చు. వాళ్ళు చాలా స్పీడ్గా కత్తి తిప్పేవాళ్ళు అంట, ఒకేసారి 40 మందిని లేపేశారంట, చెప్తా ఉంటారు ఇట్లా. సో ఇది కూడా ఒక కథ. దాన్ని అశ్విని నక్షత్రం గురించి మనం తెలుసుకునే దానికి ఇన్ని కథలు ఉన్నాయన్నమాట. ఇంకోటి, మన పాతకాలంలో అశ్వమేధ యాగం అని చేసేవాళ్ళు. అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని, ఇప్పుడు రాముడు చేశాడు, రాముడు లవకుశ యుద్ధం, ఇట్లాంటివన్నీ కూడా అశ్వమేధ యాగం ద్వారానే. ఒక గుర్రాన్ని వదిలేస్తారో, గుర్రం తిరుగుతూ ఉంటుంది, గుర్రాన్ని ఎవరైనా పట్టుకున్నారంటే రాజుతో ఛాలెంజ్ అనమాట, యుద్ధానికి దిగాలి. సో లేదు అంటే సామంతుడిగా మారిపోవాలి. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలన్నమాట. అశ్వాన్ని వదిలేవాళ్ళు అనమాట. సో అశ్వం అట్లా తిరిగి మళ్ళీ 365 డేస్ మళ్ళీ అశ్విని నక్షత్రంలో వదిలేవాళ్ళంట. మళ్ళీ అశ్విని నక్షత్రం అంటే 365 డేస్ మళ్ళీ మరి ఆ డేట్కి, ఆ రోజుకి మళ్ళీ 365 డేస్ తర్వాత మళ్ళీ గుర్రాన్ని మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకునే వాళ్ళంట. ఆ విధంగా. సో ఇక్కడ అశ్వమేధం అంటే స్పీడ్గా, అశ్వం అంటే ఏంది, స్పీడ్ అని చెప్పుకోవచ్చు. మేధ అంటే ఏంది, ఇంటెలిజెన్స్, స్పీడ్గా మనం ఆలోచించడం అని చెప్పుకోవచ్చు. సో అశ్వమేధ యాగం అంటే ఇంతకుముందు నాకు తెలిసింది ఏంటంటే, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే రాజులు గుర్రాన్ని ఇట్లా పూజ చేసి వదిలేవాళ్ళు అనమాట. సో వదిలితే ఆ గుర్రం ఇప్పుడు కరువు కాటకాల్లో ఉంటే ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళిపోతుంది. దానికి ఫుడ్ ఎక్కడ దొరకద్దో ఆ ఏరియా దాకా వెళ్ళిపోతుంది చూసుకుంటా. ఎక్కడ ఫుడ్ బాగా అబెండెంట్గా ఉంటుందో, ఎక్కువ ఉంటుందో, గుర్రం అక్కడ ఆగిపోతుంది, అక్కడే ఉంటుంది తినడానికి. సో అక్కడే తిని అక్కడే ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే గుర్రం ఎక్కడ ఆగద్దో ఆ రాజ్యాన్ని క్యాప్చర్ చేస్తారు. సో వీళ్ళ రాజ్యం కరువులో ఉంది కాబట్టి ఆ రాజ్యాన్ని అట్లా ఇది చేస్తారు అనమాట. సో వీళ్ళ కరువు కాటకాలు పొంగొట్టుకోవడానికి అబెండెన్స్గా ఉండే రాజ్యాన్ని వీళ్ళు ఇది చేస్తారు అనమాట. సో ఇది కూడా ఒక అశ్వమేధం, సో అశ్వానికి సంబంధించింది కాబట్టి సో దీన్ని కూడా ఇక్కడ దీంట్లో ఈ స్టోరీస్లో పెట్టారనమాట. సో మొత్తానికైతే అశ్విని, సో స్పీడ్, ఎజిలిటీ, ఈ స్పీడ్తో ఢీ కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అది అమ్మ వాళ్ళ పూర్వీకుల లేకపోతే పూర్వజన్మ కర్మ కూడా తీసుకొస్తుంది. అశ్విని ఇది గండాంతర తార అంటారు, కేతు నక్షత్రం కాబట్టి. బుధ నక్షత్రం, కేతు నక్షత్రాలు కొద్దిగా చూసుకోవాలంటారు. సో అశ్విని నక్షత్రం స్పీడ్, అజిలిటీ, సో వీళ్ళు కార్ రేసర్స్ ఇట్లా వాటికి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే స్పోర్ట్స్, నిమిషాల్లో దాన్ని ట్యాకిల్ చేయడం, స్పీడ్గా రియాక్ట్ అవ్వడం, ఇట్లాంటి ఇది బేస్ పిల్లర్ అనమాట. సో ఈ బేస్ పిల్లర్ మీద ఏమైనా ఇప్పుడు కార్ రేసర్స్, క్రీడలు, సో క్రికెట్ ఇట్లాంటి వాటిలో కూడా ఈ నక్షత్రం బాగా పనికొస్తుంది అనమాట. సో బేస్ పిల్లర్ వచ్చి స్పీడ్, ఎజిలిటీ, అక్యురసీ అనమాట. ఇప్పుడు గుర్రం ఎట్లా పరిగెస్తుంది ఆ విధంగా. సో న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ బాగుంటాయి. సో ఇది రాంగ్గా వెళ్తే మాత్రం సో వీళ్ళు ఒకరిని దబాయించి తిట్టి కుట్టి ఇట్లా ఫ్యాక్షనిస్ట్లో లేకపోతే ఒక సొసైటీకి విరుద్ధంగా పోయేవాళ్ళు ఈ విధంగా తయారవుతారు. సో ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఎవరి మాట వినరు, విన్నట్టు నటించినా కూడా వాళ్ళ సొంత డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఈ అశ్విని నక్షత్రం కేతు నక్షత్రం కదా, దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉండేది స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం రాహు నక్షత్రం. సో స్వాతి నక్షత్రం ఏంది, రాయబారం, బుజ్జగించడం ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో వస్తాయి. సో వీళ్ళకి ఆ విధంగా చెప్పాలేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అశ్విని నక్షత్రం ఎవరి మాట ఎందు, కానీ స్వాతి నక్షత్రం వచ్చి బుజ్జగించే నక్షత్రం, రాయబారులు ఎట్లా చేస్తారు ఆ విధంగా ఉండే నక్షత్రం, క్వైట్ ఆపోజిట్ నక్షత్రం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక న్యాయం, ధర్మం టీచ్ చేసేవాళ్ళు కావాలి, వాళ్ళు బుజ్జగించేవాళ్ళు కావాలి, వాళ్ళ శక్తిని సరైన దారిలో పెట్టేవాళ్ళు కావాలన్నమాట. సో అది వెతుక్కోవాలి. లేదు అంటే వీళ్ళు వేరే నెగిటివ్ దారిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ అశ్విని నక్షత్రం కేతు పరిపాలిస్తున్నాడు కాబట్టి అశ్విని నక్షత్రం మీది మేషరాశి అయ్యి అశ్విని నక్షత్రంలో చంద్రుడు కానీ ఉంటే
కేతు మహర్దశతో స్టార్ట్ అవుతుంది. సో అశ్వినిలో 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి కదా. సో రిమైనింగ్, సో మొత్తానికైతే కేతు మహర్దశతో స్టార్ట్ అవుతుంది లైఫ్. కేతు మహర్దశ తర్వాత మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. శుక్రమహర్దశ స్టార్ట్ అవుతుంది. శుక్రమహర్దశ 20 years ఉంటుంది. సో అంతా కొద్దిగా సాఫీగా, ఆయన శుభగ్రహం కాబట్టి సాఫీగా సాగిపోతుంది. శుక్రమహర్దశ రవి, మళ్ళీ అక్కడి నుంచి చంద్రుడు, ఆ తర్వాత కుజుడు, అట్లా వెళ్ళిపోతుంది. రాహు లాస్ట్కు కొద్దిగా లైఫ్ లాస్ట్ స్టేజెస్లో రాహు మహర్దశ వస్తుంది, అక్కడ కష్టాలు వస్తాయి. సో మొత్తానికైతే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్టార్టింగ్ అంతా బాగుంటుంది. సో అట్లాంటి దశలు ఏర్పడతాయి. సో ఫాస్ట్ అండ్ ఫెరోషియస్గా ఎదిగిపోతుంది లైఫ్. లాస్ట్కి వచ్చేసరికి ఈ యాటిట్యూడ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలా. చేంజ్ చేసుకోకపోతే ఇది స్పీడ్గా మనం స్పీడ్, ఎజిలిటీ, మొబిలిటీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ స్పీడ్, ఈ ఫాస్ట్నెస్ మనం అదుపు చేసుకోవాలా. ఏ విధంగా శివుడు నందిని కంట్రోల్ చేస్తాడో, ఏ విధంగా అమ్మవారు సింహాన్ని కంట్రోల్ చేస్తుందో, ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి యానిమల్ ఇన్స్టింక్ట్స్ని. లేదా అంటే మనం కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నాకు తెలిసినంత వరకు అశ్విని నక్షత్రం గురించి. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు. ఫస్ట్ పాదము వాళ్ళు స్పోర్ట్స్లో ఈ ఎనర్జీని యూటిలైజ్ చేస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళు ఏదో వాళ్ళ బలాన్ని సొసైటీలో చూపించడానికి, బల ప్రదర్శన చేయడానికి ఇట్లా ఉపయోగించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి 2వ పాదం వచ్చి శుక్రుడు వృషభ నవాంశలో పడుతుంది కాబట్టి వీళ్ళు కొద్దిగా బ్యూటీ కాన్షియస్ ఉంటుంది. సో అలంకరణ, సో అందాన్ని చూడటం, అందాన్ని ఆస్వాదించడం, ఇట్లాంటివన్నీ 2వ నవాంశ వృషభంలో పడుతుంది. 3వది వచ్చి వాళ్ళు రైటింగ్ స్కిల్స్, మాట్లాడే కమ్యూనికేషన్, వాటిల్లో స్పీడ్ చూపించడం, ఇట్లాంటివన్నీ జరగద్ది. సో ఎందుకంటే మిథున నవాంశలో పడుతుంది బుధుడిది కాబట్టి. కర్కాటకం, సో ఎమోషనల్ లెవెల్లో హెల్ప్ చేయడం కానీ, సో అందరితో మృదు స్వభావంతో ఉండడం కానీ, చంద్రుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది నాకు తెలిసినంత వరకు అశ్విని నక్షత్రం గురించి. దీని మీద ఏమైనా సందేహాలు, సలహాలు ఏమైనా ఉంటే నా మెయిల్ ఐడికి తెలుపగలరు. సో నా మెయిల్ ఐడి ravishankar.tekuru@gmail.com. సో ఇంతటితో అశ్విని నక్షత్రం గురించి. నెక్స్ట్ మనం భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.